యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము శోధన నుండి బయటపడు మార్గం ఏంటి అంటే స్తుతించడం అన్నమాట. స్తుతి ద్వారా మనము శోధన నుంచి బయటపడతాం. ఎలాగో మనం ఇప్పుడు వాక్యం ద్వారా తెలుసుకుందామండి. ఏదైనా కూడా వాక్యం ద్వారా అన్నమాట. వాక్యం అంటే యేసుప్రభు కనుక శోధన నుంచి బయటపడే మార్గం వాక్యం అన్నమాట. యేసుప్రభువే, అందుకే నేనే మార్గం అని చెప్పారు ప్రతి విషయంలో. సామెతలు 3:5 మీరు చదివితే మీ సొంత తెలివి మీద ఆధారపడొద్దు, నేనే తెలివైన వాడనని అనుకోవద్దు. మీరు ప్రతి విషయంలో కూడా దేవుని అధికారానికి లోబడి దేవుని చిత్తం చేయండి. దేవుని అడగకుండా పెళ్లి చేసుకోవడం, ఇష్టం వచ్చినట్లుగా నా కంటికి చాలా బాగుంది అని. అహబ్రాజు అలాగే కంటికి చాలా అందంగా ఉందని జెజెబెల్ని చేసుకుంటాడనమాట. వంశానికే నాశనం తెచ్చుకుంటాడు. ఆ తర్వాత సొంతగా తెలివి మీద బిజినెస్ స్టార్ట్ చేస్తారు దేవుని అడగకుండా. ఆ తర్వాత ఎంతో నష్టం, ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. ఇల్లు కట్టే ముందు కానీ ఏదైనా కూడా ప్రతి పనిలో మీరు దేవుని అధికారాన్ని ఒప్పుకొనండి. బైబిల్ తీసి చదవండి. ప్రభు మనతో మాట్లాడతారు. ప్రభు మాతో మాట్లాడండి అని మీరు అడగండి. ఇప్పుడు స్తుతి ద్వారా ఎలా మనకి జయం వస్తుంది? కీర్తనలన్నీ కూడా స్తుతి పాటలే కదండి. దావీదు 34వ కీర్తన మరి మొదటి వచనంలో చెప్తాడనమాట, యువర్ ప్రైజ్ షల్ బి అపాన్ మై లిప్స్ ఎట్ ఆల్ టైమ్స్ ఓ లార్డ్. నీ స్తుతి నా పెదవుల మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాడంట. అందువల్ల గొర్రెలు కాస్తున్న దావీదు దేవుడు ఇజ్రాయెల్ దేశానికి రాజుగా చేస్తాడండి. మరి 1వ సమూయేలు గ్రంథం 16 నుంచి ఆయన చరిత్ర ప్రారంభమవుతుంది. కేవలం ఈ లోక అధికారం ఇవ్వడం మాత్రమే కాదు, ఆయనను ఒక ప్రవక్తలాగా మరి దర్శనాల ద్వారా అనేక విషయాలు దేవుడు దావీదుతో మాట్లాడతారు. 89వ కీర్తన 19వ వచనం మీరు చదివితే కూడా, ఇదిగో నీవు నీ భక్తునికి దర్శనంలో ఈ విధంగా నువ్వు వాగ్దానం చేశావు కదా ప్రభా, నేను నా భక్తుని ఎన్నుకొని అతన్ని పరిశుద్ధ తైలంతో అభిషేకించాను, అతన్ని రాజులలోకెల్లా గనుని చేస్తాను, నా జ్యేష్ఠపుత్రిని చేసుకుంటాను, ఎవ్వరు కూడా అతన్ని ఎదిరింపజాలరు, ఆయన శత్రువులను నేను ఓడిస్తాను, ఆయన పిల్లల్నే మళ్ళా రాజులుగా చేస్తాను. దావీదుతో దేవుడు చేసిన నిబంధన ఒప్పందం అండి, దర్శనంలో అన్నమాట. అబ్రహాంతో అయితే ఆదికాండం 15లో ఎలా మరి ఒప్పందం చేస్తారో మరి ఇక్కడ దావీదుతో చేస్తారనమాట. నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను. అలాగే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో కూడా దేవుడు అతనికి వాగ్దానం చేస్తారు, నీ పిల్లల్ని రాజులుగా చేస్తారు, నీ రాజ్యము నీ యొక్క కుటుంబము కలకాలం నా కను సన్నల్లో ఉంటుంది, అంటే జాగ్రత్తగా నేను కాచి కాపాడుతాను అని చెప్తున్నారనమాట. ఏంటండి దావీదుని దేవుడు అంతగా ప్రేమించడానికి కారణం అంటే స్తుతి. ఈ 150 కీర్తనలో కూడా మరి దావీదు పాడిన పాటలే 75 ఉంటాయండి. అంటే కీర్తన అనగా పాట రూపంలో ప్రార్థన అన్నమాట. సో మనం కూడా దావీదు ప్రార్థనలు, ఈ కీర్తనలు మనం కూడా పాటల్లాగా పాడుకోవాలండి. మరియ తల్లి కూడా 150 కీర్తనలు ఉంటాయి కదా, అలా దేవుని స్తుతించేవాళ్ళు అని చెప్తారండి. ఆ జపమాల హిస్టరీ ట్రెడిషన్ చెప్తూ మరి ఒకసారి ఫాదర్ చెప్తే నేను విన్నాను అనమాట. క్రీస్రాజ్ ఫాదర్ ట్రెడిషన్ ఎట్లా మొదలైందంటే, అలా వాళ్ళకి జప పుస్తకం యూదులకు అనమాట కీర్తనలు. అందుకే ఎప్పుడు ఆ కీర్తనలు చదువుతూ ఉంటారు. ఆ వేలింగ్ వాల్ కూడా ఉంటుంది కదా అక్కడ ఇజ్రాయెల్ దేశంలో. మరి టెంపుల్ మౌంట్ అంతా ఇప్పుడు వాళ్ళ అధీనంలో ఉంది. అరబ్స్ వాళ్ళు మాస్క్ కట్టుకున్నారు. వీళ్ళకి ఒక సొలొమోన్ రాజు కట్టిన ఒక వాల్ ఉంది, దేవాలయం యొక్క వాల్ అన్నమాట. దాని ముందు స్థలంలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, దాన్ని వెయిలింగ్ వాల్ అంటారు. అక్కడ మేము కూడా వెళ్ళామండి. అక్కడ షెల్ఫ్స్ ర్యాక్స్లో జప పుస్తకం అన్ని కీర్తనల గ్రంథాలు ఉంటాయి. వచ్చిన వాళ్ళు ఆ కీర్తనల గ్రంథంలోంచి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారనమాట.
అంత ముఖ్యమైనది. దావీదు గొర్రెలు కాచేటప్పుడు అనుకోలేదు, తను దేవునికి పాటలు పాడేటప్పుడు అవి బైబిల్ గ్రంథంలో ముఖ్యమైన గ్రంథంగా ఉంటుంది, మనకి క్రిస్టియన్స్కి మరి యూదులకి కూడా అని అనుకోలేదన్నమాట. ఒక్కడే ఒంటరిగా పాడుకుంటాడండి. స్టేజ్ మీద ప్రజల కొరకు ప్రజల ఎదుట పాడడం కాదు, కానీ ఒంటరిగా మత్తయి సువార్త 6లో చెప్తారు, మీ గది తలుపులు వేసుకొని మీరు ప్రార్థన చేయండి. ఈ కీర్తనలు కూడా ప్రార్థనలే కదా. ఒంటరిగా ఉన్నప్పుడు దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. రాత్రంతా కూర్చొని బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకునేవాడు అనమాట. తర్వాత దినానికి 7 సార్లు ప్రార్థించేవాడు. తండ్రి చెప్పినట్లుగా విన్నాడు, దేవుణ్ణి ప్రేమించాడు. నీ చిత్తం చేయుట నాకు పరమానందం ప్రభా, నీ యొక్క ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది. ధర్మశాస్త్రం ఇక్కడ ఉంటే కదండి మనం పాటిస్తాము, కనుక ఇక్కడ దేవుని ధర్మశాస్త్రం ఉండాలి, దాన్ని పాటించాలి. అప్పుడు దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడని దావీదుని గురించి దేవుడు మరి పౌలు ద్వారా చెప్తాడండి. అపోస్తుల కార్యాలు 13:22 అన్నమాట. ఎప్పటి దావీదు ఎప్పటి పౌలు అండి, 1000 సంవత్సరాల తర్వాత అన్నమాట ఈ విషయాన్ని బయలుపరుస్తున్నాడు. మనం కూడా అలా ఉండాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రం మన హృదయంలో ఉండాలి, దాన్ని చేయడానికి ఆనందించాలన్నమాట ప్రతి విషయంలో కూడా. అయితే ఈరోజు మన వాక్యం ఏంటంటే స్తుతి అండి. 149వ కీర్తన నాకు చాలా ఇష్టం. ఏంటి అంటే అక్కడ చివరి మాట అన్నమాట, 9వ వచనం ఏం చెప్తున్నాడు దావీదు అంటే, దైవ ప్రజల విజయం ఇది, మీరు దేవుణ్ణి స్తుతించండి. స్తుతింతును నేను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. స్తుతి పాటలు ఒక నదిలాగా రావాలండి. కొంతమంది నాకు చదువు రాదమ్మా అంటారు. ఇదో మీరు బైబిల్ చదువుకోండి అమ్మా, కీర్తనలు చదవండి, మత్తయి సువార్త 4 సువార్తలు చదవండి, ఆ లోపల దేవుడు మీ పిల్లల్ని బాగు చేస్తారంటే చదువు రాదంటే, పోనీ చదువు రాకపోతే మీరు పాటలు పాడండి. మా అమ్మకు కూడా చదువు రాదు, కానీ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ మాతో పాటు చెప్తూ 23వ కీర్తన 91 మా అమ్మ నేర్చుకుందండి. మా నాన్నకి చదవచ్చు, మా ఊర్లో ప్రెసిడెంట్గా ఉన్నారనమాట, 5వ తరగతి చదువుకున్నారంట. మరి దినంలో చెట్టు కింద కూర్చుంటే, వేప చెట్టు కింద బైబిల్ గ్రంథాన్ని, అప్పుడు చిన్నది ఉండేదండి నూతన నిబంధన, పెద్దగా చదువుతాడు మా నాన్న. ఎట్లా అంటే ఇంకా పెద్దగా ఒకసారి చదువుతాడా, రెండోసారి ఏం చేస్తాడంటే ఆ బైబిల్ గ్రంథాన్ని పాటలాగా పాడతాడనమాట. ఎంత పెద్ద గొంతు అంటే చుట్టూ అంతా వినబడుతుంది. కొన్నిసార్లు మా అమ్మ అనేది ఎందుకు అట్లా చదువుతున్నామని, కానీ దానివల్ల ఎంత మేలండి ఇప్పుడు నేను గ్రహించాను అనమాట. అంత దేవుని యొక్క సన్నిధితో నింపబడుతుంది అనమాట. మనతో పాటు మన ప్రక్కింటి వాళ్ళకు కూడా దేవుని యొక్క వాక్యం ఎంత దూరం వెళ్తుందో అక్కడంతా దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఉంటే ఎప్పుడు ఆనందం అండి. పరలోకంలో ఎప్పుడు ఆనందం కదా. ఇంకా అక్కడ కన్నీళ్ళు ఉండవు, ఇంకా కన్నీళ్ళు ఉండవు, రోగాలు ఉండవు, ఆకలి దప్పులు అక్కడ ఉండవు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు అందరూ దేవుని స్తుతిస్తారు. మీరు దర్శన గ్రంథం చదవండి, 5:11 యోహాను చూస్తాడు, కోట్ల కొలది దేవదూతలు అక్కడ దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. ఇంకా చూస్తాడు క్రింద నుంచి పై వరకు, భూమి మీద ఉన్న వాళ్ళు కూడా. 148వ కీర్తనలో బాలురు, యవ్వనులు, వృద్ధులు అందరూ దేవుని స్తుతిస్తున్నారు. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా, ఆకాశ నక్షత్రాలు స్తుతిస్తున్నాయి, పర్వత వృక్షాలు స్తుతిస్తున్నాయి అన్నమాట. అందరూ దేవుని, సృష్టి అంతా దేవుని స్తుతిస్తుంది. 3 గంటలకి కోడి కూస్తే ఆ కుక్కురోకో దేవా నీకు వందనాలు, నన్ను ఎంత బాగా సృజించావు, నీకు వందనాలు అన్నమాట. ఇంకా పక్షులు కిలకిలా రావాలి కదండి. ఆయన మహిమ వాక్యంతో విశ్వాన్ని చేసిన దేవుడు, సూర్యచంద్ర తారకల్ని చేసిన దేవుడు, ఒక్కొక్క జంతువుకు ఒక ప్రత్యేకమైన శరీరం. పావురాల్ని చూస్తే ఎంత చక్కని శరీరం, మనకెంత చక్కని శరీరం, లోపల ఎంత చక్కగా అరేంజ్ చేశాడు. ముఖం చూస్తే కళ్ళిక్కడ, ముక్కిక్కడ, నోరిక్కడ, ఇవిక్కడ, ఎంత అందంగా మనల్ని సృజించాడు కదా. ఎంత మంచి దేవుడు కదా అసలు. మంచి గాలి, మంచి పండ్లు, కనుక ఆయనకేం చేయాలి, మంచి దేవునికి వందనాలు చెప్పాలి.
148వ కీర్తన కూడా పాటలాగా నేను పాడుకుంటానండి, స్కూల్లో నేర్పించారు. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా, చాలా ఇష్టమైన పాట. 149 దావీదు అంటున్నాడు, దైవ ప్రజల విజయం ఇదియే, మీరు దేవుణ్ణి స్తుతించండి. స్తుతిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, మనం స్తుతిస్తున్నప్పుడు రాజుల కంటే దుష్ట శక్తులకి దేవుడు దూతల్ని పంపించి గొలుసులతో వాటిని బంధించి పాతాళలోకంలో అగ్నిలోనికి నెట్టేస్తాడంట మనం స్తుతిస్తున్నప్పుడు. రాజులు అని ఉంటుంది. రాజులు అంటే ఈ రాజులు కాదండి, సైతాన్ రాజ్యానికి చెందిన త్రాగుబోతు రాజులు, సెల్ ఫోన్ రాజులు, ధనాశ, తిండిబోత్తనము, ఇవన్నిటినీ మనం స్తుతి చేస్తున్నప్పుడు దేవుడు దూతల్ని పంపించి గొలుసులతో బంధించి పాతాళలోకంలోనికి పంపిస్తాడంట. వాటికి ఏ తీర్పు విధించారో అది తీర్పు అమలు జరుపుతారంట. సైతాన్ రాజ్యంలో ఉన్న దయ్యపు శక్తులకి మనం స్తుతిస్తున్నప్పుడు, స్తుతి మనం చేయడం ద్వారా దేవుడు యుద్ధం చేసి మనకి జయమిస్తారు. మీరు అర్థం చేసుకోండి, దానియేలు స్నేహితులు అగ్నిగుండంలో స్తుతి చేస్తున్నప్పుడు యేసు ప్రభువే వెళ్ళి వాళ్ళని కాపాడతారనమాట. స్తుతి చేయడం ద్వారా, స్తుతిలోని శక్తి అన్నమాట. ఆ తర్వాత ఇంకా మనం అపోస్తల కార్యాలు 16 చూసినట్లయితే, అక్కడ 16 అధ్యాయంలో పౌలు, సిలాసు, లూకా, తిమోతి 4 టీం అనమాట. క్రీస్తు శకం 50లో అపోస్తల కార్యాలు 16 అధ్యాయం అనమాట. వాళ్ళు గ్రీసు దేశానికి వెళ్తారండి సువార్త బోధించడానికి. ముందుగా మరి దేవుడు లిడియా హృదయాన్ని తెరుస్తారు పౌలు సువార్త బోధించినప్పుడు అనమాట. చాలా ధనవంతురాలు ఆమె, మరి పర్పుల్ డ్రెస్సెస్ని అమ్ముకునే వ్యాపారస్తురాలు అనమాట, బిజినెస్ మ్యాగ్నెట్ లైక్ రతన్ టాటా లాగా. ఆమెని ప్రభు పట్టుకుంటే ఇంకా వీళ్ళని వాళ్ళ ఇంట్లోకే తీసుకెళ్తుంది. వాళ్ళ ఇంట్లోనే చర్చ్ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళందరికీ సువార్త ప్రపంచానికి వెళ్తుంది. ఇప్పటికీ కూడా నిన్నెవరో పోస్టింగ్ పెట్టారండి, లిడియా వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు ఫిలిప్పీలో చర్చ్ అనమాట, పెద్ద చర్చ్ అక్కడ. షీ ఈజ్ ద ఫస్ట్ ఉమన్ హూ ఈజ్ సేవ్డ్ ఇన్ యూరోపియన్ కాంటినెంట్. యూరప్ కాంటినెంట్ అంతా కూడా రక్షణలోకి వచ్చిందంటే ముందు ఈమె రక్షించబడింది. ఆమె ఇంటిని ఇచ్చింది, ఆమె హృదయాన్ని దేవునికి ఇచ్చింది, ఆమె ఆస్తి అంతా దేవునికి ఇచ్చింది. అందువల్ల సువార్త అక్కడ పౌలు ద్వారా సువార్త జరుగుతుంది, సిలాస్ ద్వారా జరుగుతుంది అన్నమాట. అయితే అక్కడ ఒక ఫిలిప్పీలో ఒక భూతం పట్టిన అమ్మాయి వీళ్ళ వెనకాల పడుతుంది, పౌలు సిలాస్ల వెనకాల పడి, వీళ్ళు మహోన్నతుడైన దేవుని యొక్క సేవకులు, మీరు ఎలా రక్షించబడాలో వీళ్ళు మీకు బోధిస్తారు. సరిగ్గా చెప్తుంది ఆమెలో ఉన్న భూతం, సోది చెప్పే భూతం అన్నమాట. ఇంకా పౌలు ఒక్కసారి అమ్మాయి వైపు చూస్తాడు. చూసినప్పుడు అమ్మాయిలో భూతం కనబడుతుంది అనమాట పౌలుకి. మనకి పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కన్నులతో మనం చూస్తే అవతల వ్యక్తిలో ఏ స్పిరిట్ ఉందో పరిశుద్ధాత్మ మనకు చెప్తారండి. దీన్నే గిఫ్ట్ ఆఫ్ డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్. అవతల వ్యక్తిలో ఏ స్పిరిట్ ఉందో మనకు తెలియకపోతే చాలా చాలా మోసపోయే రోజులండి ఇవి. బిజినెస్ కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అన్నమాట. అవతల వ్యక్తిలో ఉన్న స్పిరిట్ని మనం గుర్తించాలి. అప్పుడు పౌలు వెనక్కి తిరిగి అమ్మాయి వైపు చూసి, ఆ యేసు నామంలో ఈమె నుంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అని ఆజ్ఞాపించగానే ఆ దయ్యాన్ని, భూతాన్ని అమ్మాయి నుంచి బయటకు వచ్చేస్తుందండి. ఇంకా వచ్చినప్పుడు అమ్మాయి తర్వాత సోదె చెప్పలేదన్నమాట. సోదె చెప్పినప్పుడల్లా చెప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళు డబ్బులు వేస్తూ ఉన్నారు ఆ పెట్టెలో, డబ్బుల పెట్టెలో. ఆ అమ్మాయి ఒక యజమానుని దగ్గర బానిసగా ఉంది. సో ఆ డబ్బంతా ఆయనకు వస్తుందన్నమాట. ఇప్పుడు దయ్యం బయటకు వచ్చేసింది, ఆత్మరక్షణ పొందిందండి. కానీ అలా చూడట్లేదు. ఆ అమ్మాయి ఆత్మరక్షణ పొందింది యాక్చువల్గా. కానీ యజమానుడికి కోపం వచ్చేసి, ఇదో ఈ పౌలు సిలాసుల వల్ల ఇలా జరిగిందని వాళ్ళని జైల్లో పెట్టిస్తాడండి. అప్పుడు వాళ్ళు అర్ధరాత్రి, అపోస్తల కార్యాలు 16:25, అర్ధరాత్రిలో వాళ్ళు స్తుతి గీతాలు పాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పరలోకం నుంచి వస్తారు. ఆ పరిశుద్ధాత్మ ఎంత బలంగా వస్తారంటే భూమి తట్టుకోలేకపోతుందన్నమాట. భూకంపం వచ్చేస్తుంది. ఇంకా చెరసాల తలుపులు తెరుచుకుంటాయన్నమాట. తలుపులు తెరుచుకున్నాయి కదా, అందరూ పారిపోయారేమో అనుకొని ఆత్మహత్య చేసుకోబోతుంటే, వద్దయ్యా మేమందరం ఇక్కడే ఉన్నాం. అప్పుడు ఆ రాత్రిలో ఆయన ప్రార్థన చేస్తూ స్తుతి పాటలు పాడుతుంటే పౌలు సిలాసులు
ఆ జైల్లో ఉన్న వాళ్ళు వింటారు, అధికారి కూడా వింటున్నాడు. అప్పుడు అడుగుతాడు, ఎవరు యేసు ప్రభు, మీరు పాటలు పాడుతున్నారు, ఆయన శిలువ రక్తం ద్వారా రక్షించాడు, మన నీతిమంతులుగా చేయబడతాము, ఆయన పునరుత్థానం ద్వారా మనకి పునరుత్థానం, ఏం పాడుతున్నాడు, ఎవరయ్యా అంటే అప్పుడు చెప్తాడనమాట. అప్పుడు జైల్ అధికారి కుటుంబం అంతా రక్షణలోకి వచ్చి వాళ్ళకి గాయాలకి కట్టుకట్టి అన్నం పెట్టేసి తర్వాత వాళ్ళు బాప్తిజం కూడా తీసుకుంటారనమాట. అంటే ఆ గొలుసులు, వాళ్ళని బంధించిన ఆ గొలుసులు తెగిపోతాయి అన్నమాట వాళ్ళు స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు. సైతాను కట్లు కడతాడండి, ఆ కట్లు తెగ్గొట్టబడతాయి. కాడిమాన్ మేకు పెట్టినట్టుగా కాడిమాన్ పెడతాడనమాట. కాడిమాన్ని మెడ మీద ఎద్దులకు పెడతారు, అలా పెడతాడు. ఒక్కొక్కటి చెప్పాను కదా, ఏ రకం ధనాశ ఉండొచ్చు, లేకపోతే సీసాలు తాగడం, ఇతరుల గురించి చెడు మాట్లాడుకోవడం, పాపం చూడడం, ఏదైనా కావచ్చు. సైతాన్ రాజ్యం, అవినీతి రాజ్యం, చీకటి, పాపం నాకు సంబంధించినవి. కానీ ఆ దినమున వాళ్ళ మెడ మీద ఉన్న కాడి నేను విరగ్గొడతాను అని చెప్తారండి దేవుడు. ఇర్మియా 30వ అధ్యాయంలో 8వ వచనం. ఇలా మీరు పట్టుకొని ప్రార్థించాలి. స్తుతి పాటలు పాడుతూ పాట పాడి అప్పుడు ప్రార్థన ఏంటంటే ఇర్మియా 30:8 వచనం, ఆ దినంన వాళ్ళ మెడ మీద ఉన్న కాడి విరగ్గొడతాను, వాళ్ళు ఇంకా అన్యులని సేవించరు, సైతాన్ రాజ్యంలో ఉన్న పిశాచుల్ని రాజులని సేవించరు, నన్ను సేవిస్తారు, చెరలో ఉన్న మీ బిడ్డల్ని నేను విడిపిస్తాను. ఏ దినంన మీరు స్తుతించిన దినం అన్నమాట. స్తుతి చేయాలి. 149వ కీర్తనలో చెప్పినట్లుగా మీరు స్తుతించినప్పుడు ఆ గొలుసులని, సైతాను కట్టిన గొలుసులని ప్రభు తెగ్గొడతారు, ప్రభు పని చేస్తారు అన్నమాట. పరలోకంలో ఎప్పుడు ఆనందం అని చెప్పాను కదండి. ఎందుకు ఆనందం అంటే అక్కడ స్తుతి, ఎల్లప్పుడూ వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటారు. అందుకే కీర్తన 16:11 దావీదు అంటాడు, దెర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రజెన్స్. అంటే నీ సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం, సుఖము ఉంది ప్రభు అంటాడనమాట. మనం ఎంతవరకు స్తుతించాలంటే, నా హృదయం నిన్ను స్తుతిస్తుంది, నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందిస్తుంది. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మనల్ని ఆనంద తైలంతో అభిషేకించాలి. మరియ తల్లి స్తోత్ర గీతం అన్నమాట. లూకాసు వార్త 1:46 ఉంటుంది. నాకు ఇష్టమైన పాట అండి. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు, స్తుతి మహిమ ప్రభు స్తుతి మహిమ. చాలా ఇష్టం. నేను అనుకుంటా ఆ టైంలో వినడానికి మరే తల్లి కూడా వస్తారు పరలోకం నుంచి అని అనమాట. మనం అలా దేవుణ్ణి స్తుతించాలండి. ఇంకా స్తుతిస్తున్నప్పుడు జాషువా 6లో ఆ కోట గోడలన్నీ కూలిపోతాయి. సైతాన్ ఏదన్నా కోటలు కడితే ఆ కోటలు, పాపపు కోటలు కూడా కూలిపోతాయన్నమాట. 2వ దినచర్యలు 20వ అధ్యాయంలో చూసాము. వాళ్ళు యెహోషాఫాతు ఆయన సైన్యము, మరి వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు. ప్రభు చెప్తారు, మీరు యుద్ధం చేయొద్దు, మీరు ఊరికే దేవుని స్తుతిస్తూ యుద్ధ భూమికి వెళ్ళండి, నేను యుద్ధం చేసి నేను మీకు జయమిస్తాను. ఇంకా వాళ్ళ స్తుతి గీతాన్ని పాడతారు. 136వ కీర్తన పాడుతూ యుద్ధ భూమికి వెళ్తూ ఉన్నప్పుడు వారట్లు స్తుతి గీతములు పాడుచుండగా మరి యావే దేవుడు ఆ శత్రువుల మధ్యలో, 3 దేశాల రాజులు కదా, శత్రువుల మధ్యలో కలహాన్ని పుట్టించి ఇద్దరు ఏకమై ఒకరిని చంపి, తర్వాత ఇద్దరు వేరువేరుగా అయిపోయి ఒకరినొకరు చంపుకొని వాళ్ళందరూ చేస్తారనమాట యుద్ధ భూమికి వెళ్ళేసరికి. అది దేవుడు మనకు కూడా చేస్తారండి. అందుకే స్త్రీలకు ఎక్కువ చెప్తున్నాను, మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఆదికాండం 29లో లియాని గురించి నేను చెప్తా అండి, 31 నుంచి 35 వరకు. యాకోబుకి 2 భార్యలు అనమాట, పాత నిబంధనలో అండి. మరి ఆయన ప్రేమించింది వాళ్ళ మామయ్య యొక్క చిన్న కూతురు రాహేలు. ఆమె కొరకు 7 సంవత్సరాలు గొర్రెలు కాస్తాడు. వాళ్ళ మామ ఇంకొక 7 సంవత్సరాలు పెంచుతాడనమాట. అయితే ఆమెని పెళ్లి చేసుకోవాలి అని మామయ్య కూడా చెప్తాడు. కానీ మామయ్య కొంచెం మోసం చేసి పెద్దమ్మాయిని కూడా, లియాని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాడనమాట. ఇద్దరిని మరి మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. లియాని ఇస్తాడు, తర్వాత రాహేల్ని ఇస్తాడు. కానీ రాహేల్ అంటే చాలా ఇష్టం అన్నమాట యాకోబుకి. మరి లియా చీకిరి కళ్ళది అని రాయబడి ఉంది. ఆమె భర్త ప్రేమని నోచుకోలేదంట. నేను ఊహించుకుంటాను, యాకోబు పొలం నుంచి వస్తుంటే ఇద్దరు ఎదిరిపోయారు. అప్పుడు
రాహేలు నాకు నీళ్లు పెట్టు, స్నానానికి నాకు అన్నం పెట్టు. అలా రాహేలు ఆమె భర్తని కొంగున ముడేసుకొని తిరుగుతూ ఉందంట. ఈ అమ్మాయి ఏమో పాపం ఆకర్షించే అందం లేదు, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అనమాట. పరలోకం నుంచి దేవుడు చూస్తున్నారు. దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు అండి. ఆయన చేతిలో బ్యాలెన్స్ ఉంటుంది. ఎప్పుడు భర్త ఎప్పుడు ఈ అమ్మాయి వైపే ఉంటున్నాడు, రాహేల్ వైపు. మరి లియాకి న్యాయం చేయాలని ఆమె గర్భం తెరుస్తాడు. లియా భర్త ప్రేమకు నోచుకొనకపోవటను చూచి దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి బిడ్డనిస్తారంట. అప్పుడు దేవుడు నా బాధను చూశారు అని రూబేన్ అని పేరు పెట్టుకుంటుంది అనమాట. రూబేన్ అంటే చూడడం అనమాట. ఆ తర్వాత దేవుడు మళ్ళీ ఆమె గర్భాన్ని తెరుస్తారనమాట. అప్పుడు దేవుడు నా బాధని విన్నారు. అందరు చెప్పుకుంటున్నారు, ఈ పిచ్చి పిల్లని ఆయన ప్రేమించట్లేదు, ఎంతసేపు రాహేలు కొంగున కట్టుకొని తిరుగుతూ ఉంది భర్తని అని. దేవుడు నా బాధని విన్నాడు అని రెండో కొడుక్కి షిమ్యోన్ అని పేరు పెట్టుకుంటుంది అనమాట. అప్పుడు ఇద్దరిని కన్నాను కదా, పిల్లల కొరకన్నా నా భర్త నా దగ్గరికి వస్తాడు, కొంచెం సమయం నాతో గడుపుతాడు అని. ఇదేనండి భార్యలు కోరుకునేది భర్తల నుంచి. ఈ షాపింగ్కి వెళ్ళి ఇది కొనిస్తా కాదు, కొంచెం టైం గడపాలని. దేవుడు కూడా అదే కోరుకుంటారు. ఇంకా మూడో కొడుకుని కంటుందన్నమాట. దేవుడు మళ్ళీ ఆమె గర్భం తెరిస్తే అప్పుడు ఆ కొడుకు లేవి అని పేరు పెట్టుకుంటుంది. ఎందుకంటే ముగ్గురిని కన్నాను కదా, కనుక నా భర్త నన్ను అంటి పెట్టుకొని అతుక్కొని ఉంటాడు అని చెప్పి. అయినా కూడా ఆయనలో మార్పు రాదనమాట. రాహేలు వెనకాలే తిరుగుతుంటాడు. ఇంకా నాలుగో కొడుకు కన్నప్పుడు ఏమని పేరు పెట్టుకుంటుందంటే, ఇంకా నేను దేవుని స్తుతిస్తాను అని. స్తుతి అంటే యూదా అనమాట అని ఆ కొడుకు యూదా అని పేరు పెట్టుకుంటుందండి. ఏంటి ఊరికే ఆయన వెనకాల పరిగెత్తేది, నేను నా దేవుని వైపు చూస్తా, ఆయనని అంటి పెట్టుకొని నేను నా దేవుణ్ణి స్తుతిస్తాను, దేవుణ్ణి స్తుతిస్తుంది అనమాట. ఆ నాలుగో కొడుకు పాలిస్తూ తల్లి స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతిలో పెరుగుతాడండి. ఆ యూదా వంశం నుంచి వస్తాడు స్తుతి వీరుడు దావీదు రాజులు వచ్చేస్తారు. యేసు రాజు వచ్చేస్తాడు అందులో నుంచి, యూదా గోత్రపు సింహం అన్నమాట. ఆమెకి మొత్తం దేవుడు 6 కొడుకుల్ని ఇస్తారండి. యాకోబు 12 మంది కొడుకుల్లో 6 కొడుకులకి పేర్లు పెట్టింది ఎవరు అనంటే ఈ లియా అన్నమాట. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ ప్రజలంటే 12 గోత్రాల వాళ్ళు, ఈ గోత్రానికి చెందిన వాళ్ళు, ఈ గోత్రానికి చెందిన వాళ్ళు అని రాయబడి ఉంటుందన్నమాట. మరి యూదా గోత్రం నుంచే స్తుతి వచ్చేస్తుంది, స్తుతి వీరుడు వచ్చేస్తాడు కదా, దావీదు రాజులు వచ్చేస్తారనమాట. నేను అనుకుంటాను ఇంకా చివరిలో యెరూషలేం కిందికి వచ్చినప్పుడు, ఆ నూతన యెరూషలేం అన్నమాట వచ్చినప్పుడు పునాది రాళ్ల మీద 12 మంది అపోస్తుల పేర్లు, 12 పునాది రాళ్ళు. అందులో 11వ రాయి నా పేరే అండి. దర్శన ప్రకటన 21:10 అనమాట. జసింత్ పునాది రాయి. ఇంకా ఆ నూతన యెరూషలేంకి 4 వైపులా ఒక్కొక్క వైపు 3 ద్వారాల్లో 12 ఇజ్రాయేలు ప్రజల 12 గోత్రాల పేర్లు రాయబడి ఉంటాయి. ఎవరండి పేరు పెట్టింది 12 గోత్రాల్లో? 6 లియా పెట్టిన పేర్లే అనమాట. రూబేను, షిమ్యోను, లెవి, యూదా, ఇంకా 2 అనమాట. ఆ తల్లి పెట్టిన పేర్లు ఎంత ఘనత. కానీ ఆమె ఎంత బాధపడిందంటే తన భర్త ప్రేమను నోచుకోలేదండి. మీరు కూడా ఈ విధంగా భర్త ప్రేమను నోచుకోకుండా వేదనతో బాధలతో నిరాకరించబడి ఉన్నారేమో. కానీ మీరు స్తుతించండి. ఆ స్తుతి మధ్యలో మీ పిల్లలు పెరగాలి. అప్పుడు మీ పిల్లలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఒక దావీదు రాజు మీ కుటుంబంలోంచి వస్తాడు. మీ ఇంట్లో స్తుతి గీతములు వినిపించాలండి. 118వ కీర్తనలో 15వ వచనంలో ఉంటుందన్నమాట. నీతిమంతుల గుడారముల నుండి సంతోషనాదములు, స్తుతి గీతములు వినిపిస్తాయంట. అప్పుడు దేవుడు ఆ ఇంటిని కడతాడు అని చెప్తున్నారనమాట. ఆయనే యుద్ధం చేస్తాడు. 118వ వచనంలో ఉంటుంది. ఆ ఇంట్లో ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆ ఇంటికి మంచి కాపరిగా ఉంటాడు. అవసరాలన్నీ తీరుస్తాడు. పిల్లలకి మంచి ఉద్యోగాలు, దైవ భీతితో పెరుగుతారు. అన్నిటికంటే ఎక్కువ ఉద్యోగాలు కాదండి, దేవుని వాక్యాన్ని చదివి వాక్యం ప్రకారం జీవించడం, దైవ భీతి, దేవుణ్ణి గౌరవించే పిల్లలుగా ఉంటారనమాట. అదే యెషయా 51:3
మీ ఇల్లు ఎడారిలాగా ఉన్నా నేను దాన్ని ఏదైనా తోటగా మారుస్తాను. ఒక అరణ్యంలాగా ఉన్నా దాన్ని ఒక ఉద్యానవనంలాగా మారుస్తాను. అప్పుడు మీ ఇంట్లో నుంచి స్తుతి గీతములు వినిపిస్తాయి. ఏ ఇంట్లో నుంచి దేవుని స్తుతి గీతాలు వినిపిస్తాయో, దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుందో ఆ ఇంటిని దేవుడు ఏదైనా తోటలాగా మారుస్తాను అని చెప్తున్నారనమాట. మీ ఇల్లు దైవస్తుతి మందిరం అని పిలువబడును గాక. మీ ఇంటిలో నుంచి స్తుతి గానములు వినిపించును గాక. అప్పుడు ఎడారిలాగా ఉన్న మీ ఇంటిని దేవుడు ఏదైనా తోటలాగా మార్చుదురుగాక. వాక్యాల్ని పట్టుకొని మీరు ప్రార్థించండి. లియాలాగా మీరు దేవుని స్తుతించండి. మరి పౌలు సిలాసులాగా స్తుతించండి, దావీదులాగా స్తుతించండి, యెహోషాఫాతులాగా మీరు దేవుని స్తుతించండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. 149వ కీర్తన 9వ వచనంలో దావీదు చెప్తున్నాడు, దైవ ప్రజల విజయం ఇదియే, మీరు దేవుని స్తుతించండి అని. ప్రభా, ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించాలి. లియా ఏ విధంగా స్తుతించింది ప్రభా, అలా స్తుతిస్తూ స్తుతుల మధ్యలో పెరిగిన యూదా ఎంత గొప్ప వ్యక్తి అవుతాడు ప్రభా. నాయన, ఆ కృపని మాకు కూడా దయచేయమని అడుగుతున్నాం. పౌలు సిలాసులాగా మిమ్మల్ని స్తుతించాలి. పరలోకంలో ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కోట్ల కొలది దేవదూతలు, పునీతులు ప్రభా. అందువల్ల పరలోకం అంతా ఆనందంతో ఉంది ప్రభా. భూలోకాన్ని పరలోకంగా మార్చాలంటే మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించాలి. స్తుతి ఆరాధన చేసే ఆత్మ మా అందరికీ దయచేయండి. ప్రతి స్త్రీ కూడా దేవుని స్తుతించే స్త్రీలాగా ఈరోజు అభిషేకించబడను గాక. ప్రతి పురుషుడు, ఇంటి యజమానుడు దావీదులాగా స్తుతించే అభిషేకాన్ని పొందును గాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించే ఆత్మ కుటుంబానికి దేవుడిచ్చుదురుగాక. తల్లిదండ్రులకే కాదు, పిల్లలకి, యవ్వనస్తులు దావీదులాగా దేవుని స్తుతించాలి. అలాంటి అభిషేకము మీ పిల్లలందరికీ, యవ్వనస్తులకి దేవుడిచ్చుదురుగాక. ఆడవాళ్ళకి చెప్తున్నాను, వంట చేసుకుంటూ, బట్టలు ఉతుకుతూ, ఎల్లప్పుడూ దేవుని పాటలు పాడుతూ మీ మనస్సు, మీ హృదయాన్ని దేవునితో కనెక్ట్ చేసుకోండి. ఏ మనిషిని గురించిన ఆలోచనలు వద్దు. మీ మనస్సు డిస్టర్బ్ అయ్యే ఆ వ్యక్తులు మీ మనసులో ఉంటే ఈరోజు తీసేసేయండి. ఆనందం ఎప్పుడు నాకు మనసుకి, హృదయానికి అంటే యేసుప్రభుని గురించిన తలంపులు అన్నమాట. అలాంటి పాటలు మీరు పాడుకొని దేవుని స్తుతించండి. మీ ఇల్లు యేసుప్రభు నివసించే ఇల్లుగా, బెతేల్గా, అద్భుతాలు జరిగే ఇల్లుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.